సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశే వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి. యోగనిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు దర్శనార్థం 3 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి విచ్చేసి ఉత్తర ద్వారం ద్వారా శ్రీహరిని దర్శిస్తారు కనుక దీనిని వైకుంఠ ఏకాదశి అని, దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములకు ఈ రోజున స్వర్గప్రవేశం కల్పిస్తారు కనుక స్వర్గద్వార ఏకాదశి అని, సమస్త పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి కనుక మోక్ష ఏకాదశి అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు అని అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి. అన్ని ఏకాదశులలోనూ ముక్కోటి ఏకాదశి జ్ఞానప్రదమైనది, మోక్షప్రదమైనది, అత్యంత పవిత్రమైనది. కోటి పుణ్యాలకు సాటి ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి. మామూలు రోజులలో దేవాలయాలలో ఉత్తర ద్వారం మూసి ఉంచుతారు. కానీ ఈరోజు భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్లి దైవ దర్శనం చేసుకుంటారు. ఉత్తరం అంటే జ్ఞానం, దక్షిణం అంటే అజ్ఞానం. జ్ఞాన మార్గాన పరమాత్ముని దర్శించుకోవాలి అని చెప్పే రోజే ముక్కోటి ఏకాదశి. ఈరోజు మధుకైటబులు అనే రాక్షసులకు శాప విమోచనం కలిగి వైకుంఠ ద్వారం ద్వారా శ్రీహరి దర్శనం లభించింది. తమలాగే ఎవరైతే వైకుంఠ ద్వారం లాంటి ఉత్తర ద్వారం ద్వారా శ్రీహరిని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించాలని వారు శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు. అప్పటి నుంచి ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడే క్షీరసాగర మదనంలో హాలాహలం అమృతం ఉద్భవించాయని, శివుడు హాలాహలం సేవించి దేవతలకు అమృతం ప్రసాదించారని పురాణవచనం. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించింది కూడా ఈ రోజునే. విష్ణు పురాణం ప్రకారం ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం, ఉపవాసం, జాగరణ, జపం, ధ్యానం వలన కోటి జన్మల పాపాలు తొలగిపోయి అంత్యంలో స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ ఒక్క ఏకాదశి సంవత్సరంలోని మిగిలిన ఏకాదశులతో సమానం. ఈ రోజు చేసే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవిందనామస్మరణ, పురాణ శ్రవణం మోక్షప్రాప్తిని కలిగిస్తాయి. ఇవన్నీ చేయలేకపోయిన వారు కనీసం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించటం వలన కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.